అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించినటువంటి 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠం పేరు, కవి పేరు, ఇతివృత్తం, ప్రక్రియ, ఆ పాఠంలోని పాత్రలు లేదా ఆ పాఠానికి సంబంధించిన వివరణ, అన్ని పాఠాలకు సంబంధించి వీలైనంత త్వరగా వీలైనంత వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి పాఠంలో గత 2024లో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించిన ప్రశ్నలు కానీ, అంతకుముందు జరిగినటువంటి టెట్కు సంబంధించిన ప్రశ్నలు కానీ వాటిని కూడా ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇండెక్స్ అన్నమాట. అంటే మనకి టెక్స్ట్ బుక్ మొదటి పేజీలోనే ఉంటుంది కదా ప్రారంభంలో, దాని నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అయితే తప్పనిసరిగా పాఠం పేరు, కవి పేరు సాధారణంగా తెలుసుకుంటాం. అయితే ఇతివృత్తం, ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఆ పాఠంలోని పాత్రలు అడిగినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రశ్న మనం చాలా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. వీటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా అభినందన. అభినందన అనేటువంటిది మొట్టమొదటి పాఠం, 6వ తరగతి మొదటి పాఠం అభినందన. శేషం లక్ష్మీనారాయణాచార్య దేశభక్తికి సంబంధించి, శ్రమ గౌరవానికి సంబంధించినటువంటి ఇతివృత్తంతో రాయబడిన ఒక గేయం. అది పాట అన్నమాట. అభినందన అనగానే మనకు వెంటనే ఒక గుర్తు రావాలి. అభినందన అని ఒక చిత్రం కూడా ఉంది, ఒక సినిమా కూడా ఉంది. చాలా హిట్ అయినటువంటి పాటలు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాహలం అని మీరు వినే ఉంటారు పాటలు. అభినందన అనగానే మంచి సూపర్ హిట్ సినిమా అన్నమాట. అందులో హీరో, హీరోయిన్ ఇద్దరు ఉంటారు. ఇక్కడ కవిని గుర్తుపెట్టుకోవటానికి ఇక్కడ కూడా ఇద్దరున్నారు, లక్ష్మీ నారాయణ. గుర్తుంచుకోవటానికి మాత్రమే ముద్దు గుర్తు అన్నమాట. అభినందన అనేటువంటి పాఠాన్ని రచించింది శేషం, లక్ష్మీ నారాయణ ఇద్దరు. అయితే ఇతివృత్తం కూడా చూడండి. అంటే ఈ ఇతివృత్తం అంటే ఈ పాఠ్యభాగం ఏ విషయానికి సంబంధించినది, దీని మూల సారాంశం ఏమిటి అనేటువంటిది అన్నమాట. ఇతివృత్తం దేశభక్తికి సంబంధించినది మరియు శ్రమ గౌరవానికి సంబంధించింది. ఇతివృత్తంలో కూడా ఇద్దరున్నారు. అభినందన సినిమా అనుకుంటే ఇద్దరున్నారు, హీరో, హీరోయిన్. కవి పేరులో కూడా 2 పేర్లు వస్తాయి, లక్ష్మీ నారాయణాచార్య. ఇతివృత్తంలో కూడా ఇద్దరి గురించి, దేశభక్తి గురించి, శ్రమ గౌరవం గురించి. ఇది పాట, సినిమా కాబట్టి ప్రక్రియ పాట, గేయం అని గుర్తుంచుకోండి. దీనిలో జవాను గురించి, అంటే దేశ సరిహద్దుల్లో ఉండి బయట వారి నుండి దేశాన్ని రక్షించే జవాను గురించి, లోనవారికి అన్నం పెట్టేటువంటి అన్నదాత అయినటువంటి కిసాన్ రైతు గురించిన ప్రస్తావన కలిగినటువంటి ఒక గేయం. మీకు ఇంకా గుర్తుండాలంటే నేను పల్లవి వరకు పాడతాను, గమనించండి. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు, వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, హాలికులంటే రైతులు, శ్రమ గౌరవం ఇతివృత్తం. తలవంచని సైనికులకు అంటే దేశభక్తికి సంబంధించి. కాబట్టి దేశభక్తి, శ్రమ గౌరవం సంబంధించిన ఇతివృత్తం కలిగినటువంటి పాఠం ఇది. గేయం పాడుకున్నాం కదా, గుర్తుంచుకోండి. గేయం జై జవాన్ జై కిసాన్ అనే అర్థాన్ని, అనే నేపథ్యం కలిగినటువంటి పాఠం ఏది అన్నాడు అనుకోండి, అభినందన. గుర్తుంచుకోండి. 2 స్నేహబంధం. స్నేహబంధం అనేటువంటి, ఎందుకంటే అభినందన అనేటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరు అని గతంలో టెట్లో అడిగాడు. 2 స్నేహబంధం. స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశం మూలం
చెన్నయ్య సూరి. చెన్నయ్య సూరి ఈ పాఠం నుంచి కూడా అడిగాడు మనకి గత డిఎస్సిలో. చక్కనైన ప్రశ్న వివరిస్తాను. స్నేహబంధం పాఠ్యాంశం మూలం చెన్నయ్య సూరి. నైతిక విలువలు ఇది ఒక కథ. దీంట్లో కాకి, ఎలుక, తాబేలు, జింక, అలాగనే రాజకుమారుడు, వేటగాడు, ఇవి దాంట్లో వచ్చేటువంటి పాత్రలు. మీరు చక్కగా ఉంటుంది చదువుకున్నట్లయితే. గుర్తుంచుకోవటానికి స్నేహబంధం. స్నేహం అనగానే చిన్నప్పుడు జరిగేది కదా, చిన్నప్పుడు బలపడేటువంటిదే స్నేహం. స్నేహబంధం చెన్నయ్య సూరి. నైతిక విలువలు అంటే నీతిగా జీవించడం అనేటువంటిది దాని ఇతివృత్తం. ఇది కథ. బంధం కథ ఒత్తుతా అనమాట. గుర్తుంచుకోండి, బంధం కింద ఒత్తుంది, కథ కింద ఒత్తుంది అనమాట. మీరు ముద్దు గుర్తుగా ఉంచుకోవడం కోసమే. స్నేహబంధం చెన్నయ్య సూరి, కథ నైతిక విలువలకు సంబంధించినటువంటి ఇతివృత్తం. స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశానికి మూలం విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్రం అనేటువంటిది. సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. ఆ పంచతంత్ర కథలు అనేటువంటి ఆ గ్రంథం నుంచి తెలుగులోకి దాన్ని అనువదించినటువంటి కవి చాలామంది ఉన్నారు. చెన్నయ్య సూరి మిత్రలాభం అనే పేరుతో దాన్ని అనువదించారు. మిత్రలాభం గత డిఎస్సిలో అడిగింది అదే. వ్యవహారిక శైలిలో అనువదించబడినటువంటి ఇది స్నేహబంధం అనే పాఠ్యాంశం ఏ గ్రంథం నుంచి వ్యవహారిక శైలిలో అనువదించబడింది అన్నారు, ఏ గ్రంథం నుంచి ఇవ్వబడింది అన్నాడు. మిత్రలాభం అన్నమాట. మిత్రలాభం, మిత్రభేదం, కాకోలుకి ఇలాగా పంచతంత్రంలో ఆ పంచతంత్రాల పేర్లు ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం. అది కొంచెం గుర్తుంచుకోండి. చెన్నయ్య సూరి మిత్రలాభం అనే దాని నుంచి ఇవ్వడం జరిగింది. మిత్రలాభం దేని నుంచి అనువదించారంటే విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రం నుంచి. ఇక్కడ ఇంకో ప్రధానమైన అంశం ఏమిటంటే కాకి, ఎలుక, తాబేలు, జింకలో పేర్లు ఉన్నాయి. గత డిఎస్సిలో అడిగాడు. ఒక పక్కేమో జంతువుల పేర్లు ఇచ్చి వాటి అసలు పేర్లు అడిగాడు. కాకికి లఘుపతనకుడు అని పేరు. కాకికి లఘుపతనకుడు అని పేరు. ఎలుకకు హిరణ్యకం అని పేరు. తాబేలుకు మంధరకం, మంధర లేదా మంధరకం అని పేరు, మంధరుడు. జింకకి చిత్రాంగుడు అని పేరు. గుర్తుంచుకోండి, గత డిఎస్సిలు అడిగాడు, చాలా ముఖ్యమైంది. మీకు ఇంకా ముద్దు గుర్తు కావాలంటే కాకి లఘు పతనకుడు, పతనం అయిపోయేవాడు, వెంటనే తక్కువ సమయంలోనే పతనం అయ్యేవాడు అని గుర్తుపెట్టుకోండి. లఘు పతనకుడు కాకి. ఎలుక హిరణ్యకం. హిరణ్యకం అంటే అరణ్యం అని వస్తుంది, బంగారం అని వస్తుంది, అడవి అని వస్తుంది. అడవి అని తీసుకుందాం, అడవిలో రంధ్రాలు తీసుకొని ఉండేవాడు ఎలుక. తాబేలు మందరకం, మందరుడు, పేరులోనే ఉంది, మందంగా వెళ్ళేటువంటి వాడు అని అర్థం తీసుకోండి స్వభావాన్ని బట్టి. మందరుడు లేదా మందరకం, మందరుడు. జింక చిత్రమైనటువంటి వర్ణాలు కలిగి ఉంటుంది, రంగులు రంగులుగా, సున్నాలు సున్నాలుగా ఉంటుంది కదా మనం జింకను పరిశీలించినట్లయితే. కాబట్టి చిత్రాంగుడు దాని పేరు. పేర్లు గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యమైనదిగా భావించండి. అది 3. వర్షం. వర్షం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించిన కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇది ప్రకృతి చిత్రణ, ఖండకావ్యం అనేటువంటి ప్రక్రియగా చెందింది. పశుపక్షాదులు, మానవుడు, రాజులు, పేదలు, భవనాలు, గుడిసెలు ఇలాంటివి దాంట్లో చెప్పబడినటువంటి కొన్ని వస్తువులు లేదా కొన్ని పాత్రలు అనుకోండి. ఖండకావ్యం గుర్తుంచుకోండి. ఖండకావ్యం అంటే ఇది కూడా పద్య భాగానికి సంబంధించినదే. ఏదైనా ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన వస్తువును తీసుకొని వస్తు వైవిధ్యాన్ని చూపిస్తూ రాసేటువంటి ఖండాలుగా రాసేటువంటి కావ్యం ఖండకావ్యం. మీకు అర్థం అవ్వాలంటే ఒక 40, 50 లేదా ఒక 10 పద్యాలను ఒక విషయం మీదే రాస్తే అది ఖండకావ్యం. ఖండకావ్యాలకు ప్రసిద్ధి చెందిన వారు గుర్రం జాషువా గారు. పల్లా దుర్గయ్య గారు వర్షం అనేటువంటి దానికి సంబంధించి ఒక ఖండకావ్యం రాశారు. ఆ ఖండకావ్యమే ఇక్కడ ఇవ్వటం జరిగింది. గత డిఎస్సిలో ప్రశ్న ఏమని ఇచ్చాడంటే ప్రక్రియల్లో ఈ క్రింది వానిలో చందో నియమము కానిది ఏది అనిచ్చి పద్యం, ద్విపద, శతకం ఇట్లాగనమాట. అందులో ఖండకావ్యం కూడా ఇచ్చాడు. పద్యం, ద్విపద, ఖండకావ్యం, వచన కవిత అన్నాడు. ఖండకావ్యం అనగా మనం ఏదో ప్రత్యేకంగా అనుకొని ఇది ఒక కావ్యం కావాలా ఖండకావ్యం అంటున్నాడు కాదు. ఖండకావ్యం అంటే పద్యాలు ఉండేటువంటిది, ఒక విషయం గురించే, శ్మశాన వాటిక ఖండకావ్యం అలాగనమాట.
ఇది పల్లా దుర్గయ్య రచించినటువంటిది. గుర్తుంచుకోండి. వర్షం మనందరికీ తెలిసినటువంటి ముద్దు గుర్తు. నేను గత వీడియోలో కూడా చెప్పాను. వర్షం పల్లా దుర్గయ్య. వర్షం అనేటువంటిది ప్రకృతికి సంబంధించింది కాబట్టి ప్రకృతి చిత్రణ ఇందులోని ఇతివృత్తం. అంటే ప్రకృతిలో వాన, అందరూ సహజంగా వాన కావాలని కోరుకుంటే మనకు కవి ఇందులో ఏమంటాడంటే, వాన వర్షమా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వస్తావు, కొండపోతగా కురుస్తావు, మాకెందుకు ఈ ఇబ్బందులు, మేడల మిద్దెలు కట్టుకున్నవాడు చక్కగా ఎంత వర్షం పడినా ఉయ్యాల్లో ఊగుతుంటాడు, పూరి గుడిసెల్లో ఉండేటువంటి వాడు ఆ ఇల్లు కారిపోయి గిన్నెలు పెట్టి నీళ్లు పడుతూ నానా ఇబ్బందులు పడతారు, పశుపక్షాదులకు గూళ్ళు లేకుండా పోతాయి అని చెప్పి కాస్త చిత్రమైన బాధను దాంట్లో చొప్పిస్తూ చెప్పినటువంటి సందర్భం వర్షం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించింది. పల్లా దుర్గయ్య ప్రకృతి చిత్రణ ఖండకావ్యం. గుర్తుంచుకోండి, వర్షం ఖండకావ్యం. పల్లా దుర్గయ్య రాసినటువంటి ఇతర రచనల మీద అడిగాడు. పాలవెల్లి, గంగిరెద్దు అనేటువంటివి ఈ క్రింది వానిలో ఎవరి రచనలు అన్నాడు పల్లా దుర్గయ్య. వర్షం పల్లా దుర్గయ్య. వర్షం పడకపోతే పాలు లేవు, గంగిరెద్దులు కూడా మేత లేదు. పాలవెల్లి, గంగిరెద్దు. గుర్తుంచుకోండి. 4 లేఖ అనేటువంటి పాఠ్యాంశం. కవి ఎవరో లేరు. ఇతివృత్తం వచ్చేసరికి చరిత్ర సంస్కృతికి సంబంధించిన ఇతివృత్తం. లేఖ ఏమిటి, చరిత్ర ఏమిటి అని అనుకుంటే, లేఖ అనేటువంటిది, ఆ లేఖలో మనకి శైలజ అనేటువంటి అమ్మాయి లలిత అనేటువంటి అమ్మాయికి రాస్తున్నటువంటి లేఖ. గుర్తుంచుకోండి, ఎవరికి రాస్తున్నారు. శైలజ లలితకు లేఖ రాసింది. ప్రక్రియ వచ్చేసరికి లేఖ కాబట్టి లేఖా ప్రక్రియ. ఆమె చూసి వచ్చినటువంటి, ఆమె ఎక్కడికి వెళ్ళి ఆ యాత్రలు చేసి వచ్చిందో ఆ యాత్ర చేసినటువంటి ప్రదేశాలను వర్ణిస్తూ రాసింది కాబట్టి యాత్రా రచన. మనం ప్రక్రియలు అనేటువంటి విభాగంలో సుమారు 17-19 ప్రక్రియలను వివరించాను. లేఖ మరియు యాత్రా రచన రెండిటికి సంబంధించిన ప్రక్రియ లేఖ అనేటువంటిది. శైలజ అనే అమ్మాయి లలితకు ఉత్తరం రాస్తుంది, లేఖ రాస్తుంది తాను తిరిగి వచ్చినటువంటి ప్రదేశాల గురించి. నాగార్జున సాగర్, 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, బొమ్మలమ్మ గుట్ట, సింగరేణి బొగ్గు గనులు, కోటిలింగాలు, హైదరాబాద్లోని చార్మినారు, గోల్కొండ, హుసేన్ సాగర్, గద్వాలు కోట, పిల్లల మర్రి, ఇలాంటి ప్రదేశాలన్నింటినీ తాను తిరిగి వచ్చి అక్కడ వింతలు, అక్కడ ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి విశేషాలను, సంస్కృతికి సంబంధించిన విషయాలను వివరించేటువంటి సందర్భం అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోండి, లేఖ అనేటువంటిది చరిత్ర సంస్కృతి ఇతివృత్తంగా రాయబడింది. లేఖ మనకు తెలిసినటువంటి పాఠం పేరు అదే కాబట్టి లేఖా ప్రక్రియ. తిరిగి వచ్చిన ప్రదేశాల గురించి రాసింది కాబట్టి యాత్రా ప్రక్రియ. ఇది 4వ పాఠం. 5 శతక సుధ. శతక సుధలో పాఠం పేరు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. శతకం అని ఎక్కడొచ్చినా దాని ప్రక్రియ శతకం. శతకం అని ఎక్కడొచ్చినా ప్రక్రియ శతకం, ఇంక అందులో సందేహం లేదు. ఇతివృత్తం వచ్చేసరికి నైతిక విలువలు. ఎక్కడొచ్చినా సరే శతకం అనే పాఠంతో పేరుతో పాఠం ఎక్కడొచ్చినా ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ శతకం. ఎక్కడొచ్చింది కథ, చెన్నైసూరి రాసినటువంటి స్నేహబంధం అనేటువంటి కథ కూడా నైతిక విలువలకు సంబంధించింది. స్నేహం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటిది. మిత్రుని యొక్క లాభం, మిత్ర లాభం నుంచి కదా గ్రహించింది. మిత్రుని యొక్క లాభాన్ని తెలియజేసింది, నైతిక విలువలు కలిగింది. ఈ పాఠంలో 8 మంది శతక కవులు మనకి ప్రస్తావించడం జరిగింది. వారిలో సుమతి శతకకర్త బద్దెన, ఆయన్నే మనం వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి భద్రభూపాలుడు ఈ బద్దెన అని చరిత్రకారులు అభిప్రాయం అన్నమాట. నీతిశాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. శతక ప్రక్రియ చెప్పేటప్పుడు చెప్పాను, బద్దెన రాసినటువంటి సుమతి శతకం కంద పద్యాలకు ప్రసిద్ధి అని. అలాగనే శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి రచించినటువంటిది. కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి రాసినటువంటిది. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి అనువదించినటువంటిది అన్నమాట. సంస్కృతంలో సుభాషిత త్రిశతి అని భర్తృహరి రచిస్తే దాన్ని తెలుగులోకి అనువదించిన వారిలో ఒకరు ఏనుగు లక్ష్మణ కవి అని చెప్పుకున్నాం. అలాగనే ప్రభుతనయ శతకం కూడా కౌకుంట్ల నారాయణరావు గారు రచించినటువంటి ప్రభుతనయ, తనయ అనే మకుటంతో రాయబడినటువంటి శతకం అన్నమాట. అలాగనే గాంధీ తాత శతకం, శిరసిన్హల్ కృష్ణమాచార్యులు, అభినవ్ కాళిదాస్ అనే బిరుదాంకితుడు శిరసిన్హల్ కృష్ణమాచార్యులు గాంధీ శతకం.
భరతసింహ శతకం సూరోజు బాలనరసింహాచారి సహజ కవిగా పేరొందినటువంటి ఆయన. అలాగనే భవ్యచరిత శతకం డాక్టర్ టివి నారాయణ గారు, ఆయన ఆర్షపుత్ర అనేటువంటి వేరొక శతకం కూడా రచించడం జరిగింది. వీరందరూ కూడా శతకాలు మనకి ఈ పాఠంలో ఇచ్చినటువంటి కవులు, శతకాలు అన్నమాట. ఒకసారి వాటిని తర్వాత మీరు చూడండి. ఇందులో వాటి వివరణ, లోతైన వివరణ, వారు ఇతర రచనలు ఏం చేశారనేటువంటిది దీనిలో చెప్పడానికి వీలు పడదు. అలాగనే 6 పోతన బాల్యం, చాలా చాలా ముఖ్యమైనది, గుర్తుంచుకోండి. పోతన బాల్యం, ఇందాక శతక సొదలో దూర్జటి ఉన్నాడు కదా, శ్రీకాళహస్తీశ్వర శతకం. దూర్జటిని గత డిఎస్సిలో అడిగిన ప్రశ్న. దూర్జటిని అతులిత మాధురీ మహిమ అని దూర్జటి కవిత్వాన్ని కీర్తించినటువంటి వారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు అడిగిన సందర్భం అన్నమాట. ఎవరిని? శ్రీకాళహస్తీశ్వర శతకకర్త దూర్జటిని. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పలుకుల కేల కలిగెనో అతులిత మాధురీ మహిమ. అతులిత మాధురీ మహిమ అనేటువంటి ఆ కవిత్వ లక్షణం కలిగిన కవి దూర్జటి. అది ఎలా కలిగింది అని, అతులిత మాధురీ మహిమ ఈయనకి ఎలా వచ్చింది అని ప్రశ్నించిన ఆయన శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకంటే అష్టదిగ్గజాల్లో ఈయన ఒక ఆయన, అష్టదిగ్గజాలను పోషించిన కవి శ్రీకృష్ణదేవరాయలు. పోతన బాల్యం చాలా చాలా ముఖ్యమైనది. ఇది లేకుండా ఇంచుమించుగా డిఎస్సిలో ప్రశ్న పత్రం ఉండదు అని చెప్పుకోవచ్చు, అంత ప్రాముఖ్యమైంది. పోతన బాల్యం డాక్టర్ వానమామలై వరదాచార్యులు గారు. అభినవ పోతన ఈయన. ఎందుకంటే ఈయన రాసినటువంటి పోతన చరిత్రము అనేటువంటి ఒక అద్భుతమైన కావ్యాన్ని రచించారు. ఆ కావ్యంలోనిదే కాబట్టి ప్రక్రియ కావ్యం అని ఇచ్చాడు ఇక్కడ. వానమామలై వరదాచార్యులు, డాక్టర్ వానమామలై వరదాచార్యులు. పోతన బాల్యం, అభినవ పోతన బిరుదాంకితుడు. అభినవ కాళిదాసు కూడా బిరుదుంది ఈయనకి, ఇది గుర్తుంచుకోండి. ఇందాక ఒక ఆయన పేరు చెప్పాను కదా, వీరికి కూడా అభినవ కాళిదాసు అనే బిరుదు ఉంది. అలాగనే అభినవ పోతన అని బిరుదు ఉంది. ఎందుకు అభినవ పోతన అని బిరుదు ఉంది అనేది నేను గతంలో కూడా చెప్పాను. పోతన చరిత్ర మొత్తం కావ్య రూపంలో రచించారు. పోతన బాల్యం మరి ముఖ్యంగా ఇక్కడ పోతన బాల్యం అంటే పోతన బాల్యానికి సంబంధించి ఈ పాఠంలో వచ్చేటువంటి పాత్రలు తిప్పన, పోతన. తిప్పనేమో పెద్దవాడు, పోతన చిన్నవాడు. పోతన అన్న, బమ్మెర పోతన అన్న తిప్పన. ప్రతి సందర్భంలో ఎవరన్నా తిప్పనకి ఏదన్నా తిండి పెడితే తమ్ముడు కుంచేటువంటి వాడు. తిప్పన చదువుతూ బహిర్గతంగా అంటే బాహ్య పఠనం చేస్తుంటే పోతన దాన్ని ఒక్కసారి విని ఏకసంధాగ్రహిగా దాన్ని వల్లెవేసేవాడు, దాన్ని నేర్చుకునేటువంటి వాడు. చదువు సంధ్యలో చక్కగా సాగిపోతున్నాయి, గోళీలాడేటువంటి వాడు. బొంగరాలతో కొడితే ఎదుటి ప్రత్యర్థుల యొక్క బొంగరాలు పగిలిపోయేవని వనమామలై వరదాచార్యులు గారు రాశారనమాట. తన యొక్క ఈ పాఠంలో వస్తాయి ఆ పద్యాలన్నీ కూడా. అలాగనే గోళీలాట, బొంగరాలాట, కోతి కొమ్మొచ్చాట, తల్లితో పాటు గుడికెళ్ళి దైవభక్తిని పెంపొందించుకోవటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి ఆ పాఠ్యాంశంలో ఇలాంటి విషయాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఇతివృత్తం వచ్చేసరికి పిల్లల ఆసక్తులు, బాల్యం, పిల్లల ఆసక్తులు గుర్తుంచుకోండి. ఇతివృత్తం పోతన బాల్యం అనేటువంటి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటంటాడు? భక్తి, పిల్లల ఆసక్తులు, శ్రమ గౌరవం, లేకుంటే ఇంకొకటి వేరొకటి పద్య అభిరుచి, ఇట్లా దగ్గరగా పోలికలు ఉండేవి. మనం ఏమనుకుంటాం? పోతన అనగానే భక్తి అనుకుంటాం. పోతన బాల్యంలో కూడా భక్తిగా ఉన్నాడు కాబట్టి భక్తి ఏమో అని అనుకుంటాం. జాగ్రత్త. బాల్యం, పిల్లల ఆసక్తులు, ఇది కావ్యం. డాక్టర్ వానమామలై వరదాచార్యులు. బాల్యం యావత్తుంది, వరదాచార్యులు చార్యులు యావత్తుంది, కావ్యం యావత్తుంది. అంటే ఇవన్నీ పనిచేయమనుకోండి. అప్పటికి ఏమో కొన్ని ఏమి తట్టనప్పుడు అవి తడతాయేమని చిన్న ఆలోచన. తర్వాత 7 ఉడత సాయం. మీరు ఎప్పుడన్నా వినే ఉంటారు జాతీయం, ఏదో ఉడతా భక్తిగా విన్నారు కదా. జాతీయం ఉడతా భక్తిగా అంటే తనకు తోచినంతలో అనే అర్థంలో ఆ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉడత సాయం వచ్చేసరికి గోన బుద్ధారెడ్డి గారు రచించారు. ఉడత సాయం అనేటువంటి పాఠ్యభాగాన్ని గోన బుద్ధారెడ్డి గారు రచించారు. గోన బుద్ధారెడ్డి అనగానే మనకు మొట్టమొదట గుర్తుకు రావాల్సింది ఏంటంటే రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణం అని గుర్తుకు రాగానే మళ్ళీ ఇంకో ప్రశ్న గుర్తుకు రావాల్సింది ఏంటంటే తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం.
తొలి తెలుగు రామాయణమైన రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి రచించారు. రంగనాథ రామాయణం అనేటువంటిది ద్విపద ప్రక్రియకు చెందినది. గుర్తుంచుకోండి, ద్విపద 2 పాదాలతో కూడింది. ప్రతి పాదంలో కూడా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వరుసగా వచ్చేటువంటి దాన్ని ద్విపద, దాని యొక్క లక్షణాలు అన్నమాట. సరే, అది ఇప్పుడు ప్రస్తావనలో లేదు, ప్రస్తావనించదలుచుకోలేదు. గోన బుద్ధారెడ్డి గారు ద్విపదలో రంగనాథ రామాయణం అనేటువంటి రామాయణాన్ని రచించారు. గత డిఎస్సిలు అంతకుముందు టెట్లో ఎక్కువ సార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే, దీనికి సంబంధించి గోన బుద్ధారెడ్డి గారు రామాయణాన్ని ఏ కాండ వరకు రచించారు? బాలకాండ, లేదా కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, అరణ్యకాండ? ఆప్షన్స్ అన్నమాట. యుద్ధకాండ వరకు రచించారు. యుద్ధకాండే కదా ఆఖరకాండ, 6వ కాండ. యుద్ధకాండ వరకు రచించారు. యుద్ధకాండ తర్వాత తన కుమారులిద్దరూ మిగిలినటువంటి సమాచారాన్ని, మిగిలినటువంటి భాగాన్ని రచించారు. యుద్ధకాండ తర్వాత ఉత్తరకాండ కూడా బహుశా ఉండి ఉండాలి. కాబట్టి యుద్ధకాండ వరకు రచించారు. ఎక్కువ సార్లు అడిగిన ప్రశ్న. రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది? ద్విపదలో ఉంది. ద్విపద లక్షణం ఏంటి? ఇంద్రగణాలు 3, సూర్యగణం 1 ప్రతి పాదంలో కూడా. ఈ గోన బుద్ధారెడ్డి గారు రచించినటువంటి ఈ రంగనాథ రామాయణంలో నుంచి ఉడత సాయం ఇచ్చారు. మనకందరికి తెలిసినటువంటిదే. రామాయణం కాస్త పరిచయం ఉన్నా ఈ విషయం తెలుసు. ఇతివృత్తం వచ్చేసరికి సహకారం. ఏమిటి సహకారం అంటే, ఒక గొప్ప పని జరిగేటప్పుడు మన వంతు మనం సహకరించాలి అనేటువంటి ఇతివృత్తంతో ఇవ్వబడిన పాఠం ఇది. ఎవరు సహకరించారు? ఉడత. ఎవరికి సహకరించింది? అరణ్యంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు, అక్కడ ఉన్నటువంటి కిష్కింధలో ఉన్నటువంటి వానర సైన్యం, సుగ్రీవుడు, వీరందరూ కూడా సముద్రానికి వారధి గడుతుంటే ఆ సముద్రం వారధి నిర్మించడానికి నలుడు, నేను చెప్పేటువంటి పాత్రలన్నీ కూడా మనకు ఉన్నటువంటివే. వానరులు, భల్లూకాలు, రాముడు, లక్ష్మణుడు, నలుడు, ఇలాగ వారధి కడుతూ ఉంటే అందరూ పెద్ద పెద్ద వానర వీరులంతా పెద్ద పెద్ద బండరాళ్లను ఇలాంటి వాటిని తీసుకుని వచ్చి, పెద్ద మొద్దులను తీసుకొచ్చి వారధి నిర్మాణం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక ఉడత, అయ్యో ఇంత గొప్ప కార్యానికి నా వంతైన నేను ఏదైనా సహాయం చేయాలని చెప్పి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి సముద్రంలోకి వెళ్ళి నీళ్ళల్లో కాస్త తడుపుకొని ఇసుకలోకి వచ్చి, ఆ ఇసుక రేణువులన్నీ ఇసుకలో పొర్లి, ఇసుక రేణువులు తనకు అవ్వంగానే ఆ ఇసుక రేణువులు తీసుకెళ్ళి వారధి నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్లుగా మనకు ప్రస్తావన ఉంటుంది. దాని యొక్క భక్తిని మెచ్చి శ్రీరాముడు తన కుడి చేత్తో ఇలా నిమరగా 3 సారలు, అందుకని ఉడత మీద 3 సారలు పడ్డవి అని చెప్పేసి మనకి ఈ పాఠ్యాంశం తెలియజేస్తుంది. అర్థమైందా? సహకారం ఇతివృత్తం ఎందుకయిందో. ఉడతా భక్తిగా అనేటువంటి జాతీయం కూడా అలాగ ప్రారంభమైంది. ద్విపద గుర్తుంచుకోండి. 8 చెరువు. చెరువు అనేటువంటి పాఠ్యాంశం కవి లేదు. సంస్కృతి పర్యావరణానికి సంబంధించినటువంటిది. సంస్కృతి పర్యావరణానికి సంబంధించినటువంటిది. చెరువు ఏమిటి, సంస్కృతి పర్యావరణం ఏమిటంటే, చెరువు ప్రక్రియ చూడండి. స్వగతం ముఖ్యమైంది. స్వగతం అంటే తన గురించి తాను, తనలో తాను మాట్లాడుకోవటమే స్వగతం. స్వగతం తనలో తాను మాట్లాడుకోవటం, తన గురించి తాను మాట్లాడుకోవటం ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథలు అనేటువంటివి చెప్పుకున్నాం గతంలో ప్రక్రియల్లో. ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అంటారు. ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకుంటే దాన్ని ఆత్మకథ అంటాం. ఆత్మకథలో ఉపయోగించే కథనం అంటే పురుష, ఉత్తమ పురుష అన్నమాట. స్వగతం కూడా ఉత్తమ పురుష కథనానికి చెందినటువంటిదే. స్వగతం రాయడంలో కాస్త చేయి తిరిగినటువంటి రచయిత త్రిపురనేని గోపీచంద్ అని, త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాది యొక్క కుమారుడు అన్నమాట. త్రిపురనేని గోపీచంద్ మాకు ఉన్నాయి స్వగతాలు అని ఒక రచన రాశారు. అందులో వివిధ పక్షులు కానీ, వృక్షాలు కానీ, తుమ్మ చెట్టు, మర్రి చెట్టు ఇలాంటివి తమ స్వగతాలను తెలియజేసుకుంటాయి అన్నమాట. స్వగతం అంటే తనలో తాను అనుకోవటం, తన గురించి తాను, తనలో తాను అనుకోవటం. చెరువు తన గురించి తాను అనుకుంటుంది, తనలో తాను మాట్లాడుకుంటుంది. ఇది ఎంత చక్కటి పాఠం అంటే, చెరువుకు సంబంధించిన ఎన్నో సామెతలు జాతీయాలు, మరి ముఖ్యంగా సామెతలు జాతీయాలు కోకొల్లలుగా ఉండేటువంటి పాఠ్యాంశం చెరువు. గట్టు మీద అందరూ ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తారు, చెరువులో నీళ్లు తాగుతారు, పంట పొలాలకు మళ్ళిస్తారు, నాలో
కలువ పూలు మొలుస్తాయి, నాలో అనేక జీవులు బ్రతుకుతాయి, నా గట్టు మీద అనేకమైనటువంటి వృక్షాలుండి చల్లని నీడనిస్తాయి, కొంతమంది ఆటలాడుకోవడానికి వస్తారు, నా దగ్గర స్నానం చేయడానికి వస్తారు. ఇట్లాగా అనేకమైనటువంటి ఉపయోగాలను తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అలాగనే బతుకమ్మప్పుడు కానీ లేకుంటే వినాయక చవితి రోజు వినాయకుడిని నాలో నిమజ్జనం చేయటం కానీ ఇలా చేస్తూ చేస్తూ నన్ను కలుషితం చేస్తున్నారు అని కూడా తన స్వాగతం చెప్పుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించాలి అని తెలియజేస్తుంది. మన సంస్కృతి ఏమిటో తెలియజేస్తుంది. ఈ రెండు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం ప్రక్రియ స్వాగతం. గుర్తుంచుకోండి, ముఖ్యమైనది స్వాగతం. చెరువు అనే పాఠ్యభాగం ఈ క్రింది వానిలో ఏ ప్రక్రియకు చెందినది అనిచ్చి గేయం, ఖండకావ్యం, లేకుంటే ద్విపద, ఇంకోటి స్వాగతం లేదా కథ ఇలా ఇచ్చాడు అనుకోండి. స్వాగతం మనకు తట్టదు, గుర్తుంచుకోండి. చెరువు తనలో తాను తన గురించి తాను తెలియజేసుకుందనమాట స్వాగతం. 9 చీమల బారు. చాలా చాలా ముఖ్యమైనది. గత డిఎస్సిలో ఎన్నిసార్లు అడిగాడు. చీమల బారు. చీమల బారు పాఠ్యభాగ రచయిత పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి రామారావు. ఈ పాఠం వ్యక్తిత్వ వికాసానికి చెందినటువంటి పాఠం. వ్యక్తిత్వ వికాసం వచన కవిత. ఇది చీమల బారు అనేటువంటిది ఒక వచన కవిత. దీంట్లో చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఓపిక, క్రమశిక్షణ, పొదుపు ఇలాంటివి. ఇది ఒక వచన కవిత ప్రక్రియగా చెందింది. గుర్తుంచుకోండి, చీమల బారు. చీమల బారు పాఠ్యాంశం చాలా చక్కగా ఉంటుంది. వచన కవిత 1 పేజీ లోపలే ఉంటుంది. ఒకసారి చదవండి. చీమల బారు పాఠం కవిని గుర్తుపెట్టుకోవటం ఎట్లాగంటే చీమల బారు. చీమల అనగానే పంచదార పొట్లానికి పట్టేటువంటివి అని గుర్తుపెట్టుకోవాలి. చీమల బారు పంచదార పొట్లానికి పట్టేటువంటివి అని గుర్తుంచుకోవాలి. లేదా ఇంకొక చిన్న మార్పు, పాఠం కవి ప్రక్రియ గుర్తుంచుకోవడానికి నేను ఒకటి చెబుతా, గమనించండి. చీమల బారు పొట్లపల్లి రామారావు వచన కవిత. పొట్లపల్లి, చీమలు అనగానే మనకు పొట్లం గుర్తు రావాలి. ఏ పొట్లం? పంచదార పొట్లం. పంచదార పొట్లం దగ్గరకు వచ్చిన చీమలు. పంచదార పొట్లం దగ్గరకు వచ్చిన వచన కవిత్వం కదా, వచ్చిన చీమలు. చీమల బారు పొట్లపల్లి రామారావు వచన కవిత ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసరికి వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసం ఏమిటి? పర్సనాలిటీ డెవలప్మెంట్. ఏముంది చీమల బారులో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఒక చరణంలో అంటారు, ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు. ఓరిమి అంటే ఓర్పు. ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు, ఎవరో మిము నడిపెడి ఇంకితజ్ఞులు ఇంత ఘనులు. ఎవరు నడుపుతున్నారు మిమ్మల్ని? ఇంకితజ్ఞులు ఇంత ఘనులెవరు? ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులమే నడవలేము. మాకు ఒక నాయకుడు లేకపోతేనే మేము నడవలేము. ఎవరో ఒకళ్ళు ఉండి నడిపిస్తేనే నడిచిపోతాం. ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులమే నడవలేము. మరి మీ పోకడ చిత్రము ఎంత విచిత్రంగా ఉంది చీమలు అని అంటూ చీమల నుంచి మనం ఓపిక నేర్చుకోవాలి. ఎంత దూరమైనా సరే బారులు తీరిపోతూ ఉంటాయి. ఓపిక, లైన్ తప్పవన్నమాట. క్రమశిక్షణతో ఉంటాయి, పొదుపుగా ఉంటాయి. వర్షాకాలం కంటే ముందు వచ్చేటువంటి ఎండాకాలంలోనే వాటి కలుగుల్లోకి గింజలను తీసుకెళ్ళి భద్రపరుస్తాయి. ఎక్కడన్నా చేలేసినవా, వ్యవసాయం చేస్తున్నవా? కాదు, పొదుపు చేసుకొని సేకరిస్తాయి అన్నమాట. కాబట్టి ఆ లక్షణాలన్నింటినీ నేర్చుకోవాలి అని వచన కవిత ద్వారా పొట్లపల్లి రామారావు గారు చక్కగా తెలియజేశారు. నాకు ఈ చీమల గురించి చెబుతుంటే బైబిల్లో సామెతలకు సంబంధించిన ఒక సామెత జ్ఞాపకానికి వచ్చింది. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము అని ఒక సామెత గుర్తొచ్చింది అనమాట. చీమలకు సంబంధించి వరంగల్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసులు వేగలేక, అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించినటువంటి వాళ్ళకి బుద్ధి రావటం కోసం పెద్ద ఫ్లెక్సీ ఒకటి కట్టారు. చీమలు పాటించే క్రమశిక్షణ మనుషులం మనం పాటించలేమా అని. కాబట్టి వ్యక్తిత్వ వికాసం ఉన్నటువంటి వచన కవిత గుర్తుంచుకోండి. 11 బాలనాగమ్మ.
ఇది ఒక జానపద కథ. బాలనాగమ్మ జానపద కథ ప్రక్రియ వచ్చేసరికి జానపద కథ మనకి తెలిసినటువంటిదే. మాయల పకీరు విన్నాం కదా. మాయల పకీరు ఆయన ప్రాణం సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి ఒక గుహలో చిలుకలో తన ప్రాణం ఉందని. బాలనాగమ్మ అనేటువంటిది సాహసానికి సంబంధించిన ఇతివృత్తం కలిగింది. ఎవరు సాహసం చేసేటువంటి వారంటే ఇందులో బాలనాగమ్మ, కార్యవద్దిరాజు భార్యాభర్తలు. బాలనాగమ్మ, కార్యవద్దిరాజు భార్యాభర్తలు. వారి కుమారుడే బాలవద్దిరాజు. ఆ బాలవద్దిరాజు వీరు పొందినటువంటి ఆపద నుంచి తొలగించడం కోసం తాను చేసినటువంటి సాహస గాథే బాలనాగమ్మ అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం. అందులో పాత్రలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. గతంలో దీని నుంచి ఈ పాఠం నుంచి ఒక ప్రశ్న అడిగాడు డిఎస్సిలో. కన్నమ్మ కష్టాలు అనే జాతీయానికి అర్థం ఏమిటన్నాడు. కన్నమ్మ కష్టాలు, మిక్కిలి కష్టాలు, అనేక కష్టాలు అన్నమాట. బాలనాగమ్మ అక్కజెల్లెళ్ళు 7. ఆ 7కి దానికి సంబంధించినటువంటి విషయం. సరే, ఆ పాత్రలు 7 ఎవరు ఏంటి అనేటువంటిది మీరు సపరేట్గా రాసుకోండి. దాంట్లో నుంచి ఒక సందర్భంలో బాలనాగమ్మని పెంపుడు తల్లి అనేక కష్టాలకి అందరినీ, బాలనాగమ్మ పెంపుడు తల్లి అంటే అసలు తల్లి మరణిస్తుంది కన్న తరువాత కొంతకాలానికి. తన తండ్రి వేరొక ఆమెను వివాహం చేసుకుంటే ఆవిడ ఈ అక్కజెల్లెళ్ళందరికి కూడా 7 కూడా కన్నమ్మ కష్టాలు పాలు చేసింది అని అంటాడు అనమాట. కన్నమ్మ కష్టాలు అంటే అధికమైనటువంటి కష్టాలు, ఎక్కువ కష్టాలు అనేటువంటి సందర్భంలో జాతీయాన్ని ఉపయోగిస్తారు బాలనాగమ్మ. అలాగనే పల్లెటూరి పిల్లగాడ. పల్లెటూరి పిల్లగాడ ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి గుర్తయితే అంటే కోడ్ అవసరం లేనటువంటి పాఠం అనమాట. పల్లెటూరి పిల్లగాడ చాలా ప్రసిద్ధమైనటువంటి జానపద గేయం లాంటిది ఇది పాట. పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు. సుద్దాల అనగానే మనకి సుద్దాల అశోక్ తేజ జాతీయ అవార్డు పొందాడు ఠాగూర్ సినిమాలో. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాననేటువంటి గేయం రాసి. సుద్దాల అశోక్ తేజ తండ్రే సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠాన్ని రచించినటువంటి కవి. మానవీయ విలువలు, అలాగనే బాల కార్మికులు. మానవీయ విలువలకు సంబంధించింది మరియు బాల కార్మికులు. అందులో పశువులు కాసేటువంటి పిల్లవాడు గురించినటువంటి సందర్భం అన్నమాట. అది పాట. ఒకసారి పాట పాడి వినిపిస్తాను, ఇంకా గుర్తుంటుంది అది పాట అనే ప్రక్రియకి చెందిందని. పల్లెటూరి పిల్లగాడ పశులుగాచే మొనగాడ. పల్లెటూరి పిల్లగాడ పశులుగాచే మొనగాడ. పాలు మరచి ఎన్నాళ్ళయిందో. ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఇది గేయం అనమాట. అంటే బాల కార్మికులకు సంబంధించినటువంటి, అంటే చిన్న వయసులోనే పశువులు కాసేటువంటి పనికి వెళ్ళి చినిగిన అంగి, ఇట్లా చినిగినటువంటి చొక్కాలు, చాలినటువంటి వస్త్రాలతో, ఆహారపు కొరతతో ఉన్నటువంటి ఒక బాల కార్మికుని యొక్క బాధను వర్ణించేటువంటిది, మానవీయ విలువలు కలిగినటువంటిది పాట. మీకు ఒకటే ముద్దు గుర్తు, సుద్దాల హనుమంతు అని గుర్తుపెట్టుకోగలిగితే సుద్దాల అశోక్ తేజ గుర్తొస్తుంది, పాటల రచయిత. కాబట్టి పల్లెటూరి పిల్లగాడ అనేటువంటిది పాట అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటిది. 12 కాపాడుకుందాం. కాపాడుకుందాం, దేన్ని కాపాడుకుందాం? రచయిత లేడు. పర్యావరణం అనేటువంటిది ఇతివృత్తం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేదే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది నాటకం అన్నమాట. అంటే సంభాషణ, డైలాగ్ సంబంధించినటువంటి, సంభాషణకు సంబంధించినటువంటి ప్రక్రియ, నాటకానికి సంబంధించిన ప్రక్రియ. అందులో అమ్మమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటాడు, గోపాలు, లక్ష్మి, 4 పాత్రలు. అమ్మమ్మ పేరు అన్నమ్మ, తాతయ్య పేరు నరసయ్య. అన్నమ్మ, నరసయ్య, వాళ్ళ మనవడు మనవరాలు వచ్చేసరికి గోపాల్, గోపి అని కూడా ప్రస్తావన చేస్తుంది. గోపాల్, లక్ష్మి, వీరు 4 సంభాషించుకునేటువంటి సందర్భం. వాళ్ళు ఇంటి ఆవరణంలో కూర్చొని ఉంటే వాళ్ళు ఆరబోసినటువంటి కొన్ని పదార్థాలను కోతులు వచ్చి తీసుకొని వెళుతుంటే, ఈ పాడు కోతులు ఎక్కడికి వచ్చినాయి అది ఇది అంటే, వాటి నివాసాలను మనం కొట్టేస్తున్నాం కాబట్టి అవి ఎక్కడికి వచ్చినాయి. అలాగనే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా వాటి స్థానాలను మరచి, వాటి నివాసం యోగ్యం లేకపోవడం వల్ల అవి
మానవ సమూహాల్లోకి వస్తున్నాయి, అడవులను నరికివేస్తున్నాం, ఎండలు పెరిగిపోతున్నాయి అని చెప్తూ సెల్ ఫోన్లు, సెల్ టవర్లు వాటి వల్ల పక్షి జాతి అంతా అంతరించిపోతుంది. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను ప్రస్తావన చేస్తూ సాగినటువంటి పాఠం కాపాడుకుందాం. దేన్ని కాపాడుకుందాం? పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇది సంభాషణ. గుర్తుంచుకోండి, పర్యావరణాన్ని కాపాడుకుందాం, సంభాషణ, ఆ నలుగురు మధ్య జరిగినటువంటి సంభాషణ. ఇవి 12 పాఠాలు కూడా మనకి 6వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి పాఠాలు. అలాగనే ఉపవాచకంలో 5 పాఠాలు ఇచ్చాడు. వాటిని కూడా కాస్త పాత్రలు ఏమిటి, దాని యొక్క నేపథ్యం ఏమిటో తెలుసుకుంటే సరిపోతుంది. లోతైన వివరణ అయితే అవసరం లేదు. సోమనాద్రి, గద్వాల కోటకు సంబంధించి సోమనాద్రి చేసినటువంటి సాహస కృత్యాలు, చరిత్రకు సంబంధించినటువంటి చారిత్రక వీరులు, హైందవ వీరులు అనేటువంటి పుస్తకం నుంచి దీన్ని సేకరించారు. మనకు అందులో చివరిలో ఇస్తాడు అనమాట. మన జాతర జనజాతర, సమ్మక్క సారలమ్మ జాతరలకు సంబంధించినటువంటిది. ఎలుకమ్మ పెళ్ళి చాలా హాస్యభరితమైనటువంటి చక్కని పాఠం అన్నమాట. ఎంతమంది భర్తలను తీసుకొచ్చినా ఎలుకమ్మ చివరికి ఎలుక బాలుడిని పెళ్లి చేసుకుంటుందన్నమాట. తెలంగాణ పల్లెలు, సంస్కృతికి సంబంధించినటువంటి పల్లెల్లో వివిధ రకాల సంస్కృతులు, ఆటలు, పాటలు, ఇలాంటి వాటికి సంబంధించి ఏంటి అనేటువంటిది ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి వివరణ తెలియజేసేటువంటి పాఠం. వాగ్గేయకారుడు రామదాసు, భద్రాచలంలో శ్రీరాములు వారి ఆలయాన్ని నిర్మించినటువంటి వాగ్గేయకారుడు రామదాసు. ఆయన యొక్క శ్రీరామదాసు అంటాం కదా, శ్రీరామదాసు యొక్క విశేషణాలకు సంబంధించినటువంటి పాఠం. ఇవి మొత్తం మీద 6వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యపుస్తకానికి సంబంధించిన వివరణ. కాస్త మీరు ముద్దు గుర్తులు తయారు చేసుకొని ఇంకాస్త చక్కగా వీటిని గుర్తుంచుకోగలిగితే ఖచ్చితంగా ఎక్కువగా 6, 7, 8 ఈ మూడు పాఠాలు 3 తరగతుల్లో నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు గత ప్రశ్నలను పరిశీలించినట్టు డిఎస్సి కానీ టెట్ కానీ చక్కగా ఉంటుంది. నేను మొదట ఖాళీ ఇచ్చాను కదా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, దాన్ని తీసుకొని లేదా సపరేట్గా ఇట్లా రాసుకున్నా మీకు తేలిగ్గా ఉంటుంది. ఇది చక్కగా ఉంది అని మీకు అనిపించినట్లయితే ఇదే విధానంలో మిగిలినటువంటి తరగతుల్లో కూడా నేను సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.